whom you expecting, girl or a boy? ఎవరైనా ఓకే. I like a girl. నాకు ఎవరైనా ఓకే అని చెప్పేసి. Girl అని చెప్పు. అయ్యో ఇది నువ్వు డామినేటింగ్ అమ్మా. అందుకే అన్నాను. మీ ఇద్దరు ఎవరు డామినేటింగ్ గర్ల్ తనా మీరా? అంటే డామినేట్ చేద్దాం ట్రై చేస్తారు పాపం. చేయక్కర్లేదు. ఏడిపిస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెప్పి. నేను ఏదైనా సెటారిక్ గా మాట్లాడినా నాకే రివర్స్ లో కొడుతుంది అనమాట సెటైర్. విల్ బి లైక్ సో ఫ్రెండ్లీ. ఐ మీన్ లైక్ నాతో నా ఫ్రెండ్స్ తో మీన్ లైక్ చాలా జెన్యూన్ గా ఉంటాడు. ఏది మాట్లాడినా కూడా ముందు ఒకటి వెనక ఒకటి మనసులో ఒకటి అలా మాట్లాడరు. అదే నాకు మెయిన్ నచ్చింది శివాలో. పాపం అప్పుడు ఫేస్బుక్ లో ఎక్కువ చూడలేదు అందుకే. అప్పుడు ఫేస్బుక్ లో పాపం మనకి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లో సరిగ్గా చాట్ లేదు. అదే కదా ఎప్పుడు మాట్లాడాలనుకున్నా అమ్మో మా మమ్మీ ఉంది, మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు అంటూ ఉంటా. మా మమ్మీ అదే షాక్ అయి ఉంటారు. అదే అన్నారు నాతో, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు, నేను ఎప్పుడు నీతోనే ఉంటావు. షూటింగ్కి బయటికి వెళ్ళిన అక్కో తమ్ముడో వస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు కలిసారు, ఎప్పుడు ఇదంతా జరిగింది, ఏంటి కథ అని మా మమ్మీ చాలాసార్లు అడిగింది నన్ను. నేను అన్నా ఇప్పుడు ఏది జరిగినా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనమ్మా, అయిపోయింది కదా, ఇప్పుడు నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పా. నీ ఇష్టమే అన్నారు, బట్ మళ్ళీ ఫైనల్గా ఏం జరిగిందో తెలీదు. నౌ వీఆర్ హియర్, షీఈస్ వాచింగ్ ఆ వీడియో. అంతే, ఇంక చూడాలి ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అనేసి. చలో సరే, ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు అన్నారు కదా, అలా జరిగిపోయింది అన్నారు కదా, ఇప్పుడు శివతో ప్రపోజ్ చేపిద్దాం. ఎప్పుడైనా అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి మనని. అవునవును, అదే బాగుంటుంది కదా. అవును, వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఈ రోజు శివ ప్రపోజ్ చేస్తున్నాడు మహికి. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇప్పుడు అందరు చూస్తున్నారు లవ్ స్టోరీలో భాగంగా అన్నమాట. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. హాయ్ మై. హాయ్ హలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంత సీన్ లేదు పా. ఏ నేను చెప్పినట్టుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే మహి అని. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ మరి గిఫ్ట్ ఇచ్చావా? అట్లా అనుకుంటావని చెప్పి అలా ఇచ్చాను. బట్ ఎప్పటికప్పుడు నిజంగా సర్ప్రైజింగ్ అయితే చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ. ఇప్పుడు ప్రపోజ్ అంటే చెయ్యి, నాకు కావాలి కొత్తగా. చేశాను కళ్ళతో. కళ్ళతో చేసావు అంటే మా కెమెరాస్ రీడ్ చేసుకోలేదు, కొంచెం మాకు నోటి చెయ్యి నాకు కొత్తగా ఉంది. ఎప్పుడు నేనే కదా ఫస్ట్ ఈసారి నువ్వు చేసి వస్తాను. నేను మేము చూడలేదు కదా మీరు ప్రపోజ్ చేయడం. ఎప్పుడు నేను మీతో పాటు చూసి ఇప్పుడేం నేను చేయాలా నీకు? అంటే ఇప్పుడు సడన్ గా అంటే అక్కడికి మనం సీరియల్ లో కూడా నేనే గోడ దూకొచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి మనం సీరియల్ చేసాం కదా మీ ప్రొడక్షన్ హౌస్ లో, సో దాంట్లో కూడా మాకు సేమ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. అబ్బాయిలే గోడ దూకాలి, అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి. అదే సృష్టి ధర్మం. కావాలంటే షార్ట్ వేసుకోవడానికి నువ్వు చేయండి, వేసుకోండి, చీట్ చేయము. ఇప్పుడు నాకు లైవ్ గా కావాలి, లైవ్. సరే ఓకే. ఐ లవ్ యూ. How sweet. ఏం చెప్తాను? I love you too. How sweet అనే సార్ అన్నారు. రియల్లీ ఇదైతే నిజంగా ఫస్ట్ టైం చెప్పాడు ఐ లవ్ యూ. చాలా సార్లు చెప్పాను, బట్ ఇంత ఫీల్ ఇలా చేయి పట్టుకొని ఇంత డ్రామాటిక్ గా ఇదే ఫస్ట్ టైం. కాదు, మలేషియాలో ట్విన్ టవర్స్ దగ్గర, మలేషియాలో ట్విన్ టవర్స్ దగ్గర, ఇంకా అక్కడ చెప్పాడు. అంటే బాగా గుర్తుంది, బాగా గుర్తుండేలాగే చెప్పాను కానీ నువ్వు మర్చిపోతున్నావు. మేము కూడా చెప్పాములే. మీరు ఎప్పుడు తిట్టుకోలేదా, గొడవ పడలేదా? పడ్డాం ఈ 2 years లో. చిన్న చిన్న అవుతుంటాయి కదా. అంటే అడిగింది ఎట్లా గొడవ పెట్టుకుంటారు బయట అంటే చూపించాను. అట్లా ఏం అవ్వలేదు మాకు. యాక్చువల్లీ గొడవ పడ్డామా, చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్నవి. అంటే ఎప్పుడైనా వస్తున్నాను ఒక 10 minutes లో ఉంటున్నా ఇంట్లో అంటాడు. ఆ 10 minutes ఎప్పటికీ అవ్వదు. ఒక 10 minutes అని 8 o'clock చెప్పారనుకోండి, నేను వెయిట్ చేసి మేము చూస్తాను 10:30 వరకు నేను అన్నం తినేసి వెళ్ళి రూమ్ లో పడుకుంటాను. ఏది ఇంకా నీ 10 minutes అవ్వలేదా అంటే వస్తున్నా అంటాడు. ఇంకా వచ్చేస్తాడు, ఇంకా నేను యాక్ట్ చేస్తా పడుకున్నట్టు. బట్ నెక్స్ట్ డే కూడా ఇంకా ఏం జరగలేదు, నిన్న ఇప్పుడే మనం ఫ్రెష్ డే స్టార్ట్ అయింది, అసలు నిన్న నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టు బిహేవ్ చేస్తాను. నేనేమో అలిగి ఉంటాను, బట్ హీ మేనేజ్ లైక్ దట్. తెలుసా ఏమైంది, అవునా అంటే కొంచెం లేట్ అయింది అనేసి అంటారు. ఆ విషయంలోనే మాకు ఎప్పుడు గొడవ అవుతుంటుంది, ఎప్పటి దట్ ఇంకేం లేదు. అదే విషయం. అబ్బా ఎప్పుడైనా 10 minutes వస్తున్నా అంటారు. ఆ 10 minutes రానే రాదు. 10 minutes 5 minutes అయిపోయిందంట. బట్ ఆ 5 minutes తొందరగా రాదు, 5 minutes లో రాదు. ఇప్పుడు వచ్చా అంటున్నాను కదా ఈ టైంలో. నో
అండ్ ఇప్పుడు అంటే డెలివరీ టైం అని వస్తున్నట్టున్నాడు. అంతే కదా. యా ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏం చేసామంటే డైపర్స్ అన్ని ఆయనకి ఇచ్చేసాయి, చచ్చినట్టు వచ్చేస్తాయి. పర్వాలేదు, have to already be. ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలతో ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళని చూసుకోవడంలో. సో ఆ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదన్నారు అత్తయ్య కూడా. ఓకే. అత్తయ్య మావయ్య కూడా నాకే సపోర్ట్ చేస్తారు, అందరు నాకే సపోర్ట్ చేస్తారు ఇంట్లోనా? ఆ. బాగా ఫ్రెండ్లీగా ఉంటారంట. అందరూ నాకు support చేస్తారు, relatives అందరూ. అత్తయ్య మావయ్య అండ్ తనకి సిస్టర్ ఉంది, వీళ్ళు చెల్లి. సో మేమందరూ కూడా ఫ్రెండ్స్ లాగే ఉంటాం. తన పేరు బాగి, అన్నయ్య, పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్లీగా మేము బయటికి వెళ్ళినా కూడా సినిమాలకి, సెకండ్ షోలకి, మిడ్ నైట్ బిర్యానీస్కి అంతా ఫ్యామిలీతోనే వెళ్తాం. అందరూ అడుగుతారు మీరు ఫ్యామిలీయేనా, ఫ్యామిలీతోనే వెళ్తున్నారా అనేసి. మా ఫ్యామిలీతోనే నేను తిరుగుతుంటే నీకేంటి ప్రాబ్లం అనేసి అని అంటాం. పాపం ఇంట్లో నేను మా బాబాయ్ మా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. వీళ్ళందరూ ఇక మాకు యాంటీ అయ్యో ఇంట్లో అందరు నాకే సపోర్ట్ చేస్తారు. సో ఎవరు కరెక్ట్? నేనే. ఇంకేం చెప్తాం, పోనీలే పాపం చిన్నపిల్లలాగా మాట్లాడింది కదా. లేదు లేదు నేనే కరెక్ట్. మా అత్తయ్యని అడగండి కావాలంటే, వాళ్ళందరూ నాకే సపోర్ట్ చేస్తారు. బికాస్ శివ సంగతి అందరికి తెలుసు కాబట్టి. అవును, శివ సంగతి నేను బాగా విన్నాను, బాగా పార్టీ బాయ్ అని. ఓ మీకు తెలీదా? ఫుల్ పార్టీ అండ్ ప్లే బాయ్. అంటే ప్లే బాయ్ కి వెళ్ళేవాడిని అని చెప్తుంది. ఫ్రెండ్స్ లేరా చెప్పు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు, చెప్పు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అయ్యో లెక్కలు తప్పు. ఐ మీన్ చాలా మందికి మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే తెలీదు. సో శివకి కూడా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒప్పుకో. అంటే అప్పుడు కాలేజ్ డేస్ లో అలా సిగ్గుపడుతున్నాను ఎందుకు? లేదు అంటే నో హ్యావింగ్ మెనీ గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ కాలేజ్ లో గర్ల్స్ బాయ్స్ అంతా కామన్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా అలా చేస్తున్నారు. కొంతమందిని ఇంకా నాకు పరిచయం చేసేస్తున్నాడు, షీఈ్ మై ఫ్రెండ్ అనేసి. నేనేమో అమ్మ అందరు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారా అనుకుంటున్నాను. అబ్బాయిలు కూడా ఉన్నారు, బట్ మాక్సిమం గర్ల్సే ఉన్నారు శివకి. ఓ అబ్బా పబ్బులకి పార్టీస్ బాగా చేస్తారు. ఒక 4 years బిఫోర్ కూడా బాగా. పెళ్లి తర్వాత అయితే నాకు తెలిసి ఏం లేదు. అలాగే వైఫ్స్ కి అలాగే చెప్పాలి, అలా నమ్మించాలి తెలుసా. అలాంటివి నిజంగా చేయడు, ఆ నమ్మకం నాకుంది. అలాంటివి అయితే నిజంగా చేయడు. పెళ్లికి ముందు ఒక్కసారి పబ్కి వెళ్ళాను నేను, అది కూడా ఆయనతోనే. నాకు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. ఎందుకో నచ్చలేదు, అంత ఎంబారసింగ్ గా కొత్తగా అనిపించింది. నాకు నచ్చలేదు, వచ్చేసామంతే. నేను నువ్వు వెళ్తే వెళ్ళు, ఇక్కడ నుంచి నేనైతే రాననేసాను అన్నాను. ఒక్కసారి వెళ్ళాము ఫ్రెండ్స్తో, బట్ ఎందుకో నాకు నచ్చలేదు. ఐ వాస్ బ్యాక్ టు హోమ్ వెరీ ఎర్లీ. తనలో మీకు అసలు నచ్చింది ఏంటి ఇప్పటి వరకు? యూ ఆర్ ఆస్కింగ్ హర్ టు చేంజ్, షీఈస్ నాట్ చేంజింగ్. ఏంటది? ప్లీజ్ డోంట్ టెల్, ప్లీజ్ డోంట్ టెల్. తెలుగు సరిగ్గా మాట్లాడు. నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా. నేను ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు ముస్లిమ్స్ ఉండేటప్పటికి ఉర్దూ కలిపేసిన తెలుగు అలా మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా వచ్చేస్తుంటుంది, మార్చుకో నాకు తెలుగులో చెప్పు. నా ఫస్ట్ లాంగ్వేజ్ కూడా హిందీ. ఐ కెన్ రైట్ హిందీ, ఐ కెన్ రీడ్ హిందీ. తెలుగు చదువుతాను, రాయలేను. సడన్ గా తెలుగు మాట్లాడతాను, అన్ని వర్డ్స్ కొంచెం స్పష్టత ఉండదు. స్పష్టంగా చెప్పలేదు, అది నేను చెప్పింది. బాగా ఎక్కిరిస్తాడు ఆ విషయంలో నన్ను. అండ్ ఈజ్ లైక్ ఎంతైనా ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, కొంచెం బాగా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదా వాళ్ళకి. తెలుగు గురించి మాట్లాడితే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, ఇంకా ఏదో రకంగా నన్ను ఏడిపించాలి అనేసి ఎతుకుతూ ఉంటారు అనమాట డిక్షనరీలో వర్డ్స్ లాగా. నువ్వు కూడా ఒప్పుకో. ఇంకోటి చెప్పు, నీ ఛాన్స్. దానిలో నీకు నచ్చింది ఏంటి? చెప్పనా చెప్పనా అందరికి చెప్పు, నాకు చెప్పు. నచ్చింది ఏంటి అంటే ఒకటే ఉంది, స్మోకింగ్. బట్ నేను అడిగానైతే తగ్గించారు. ఇప్పుడు చూడాలి, ఇంకా ఒక ప్రామిస్ ఇచ్చారు, దాని తర్వాత మానేస్తాననేసి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అవుతుందా?
ఇప్పటికైతే మాక్సిమం లైక్ 80% నుంచి ఒక 40% వరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బికాస్ నా వరకు అయితే అలాగే అనిపిస్తుంది. ఇంకా అది కంప్లీట్ గా ఒక 20% వచ్చి తగ్గించేస్తే ఐల్ బి హ్యాపీ. అది ఒక్కటి నచ్చదు నాకు. అండ్ హీ నెవర్ చేంజ్ ఆల్సో. వెంటనే తగ్గించుకోవాలంటే ఎవరికి అవ్వదు కూడా. ఈవెన్ ఐ యాక్సెప్ట్ దట్. ఐ హావ్ టు సీ నౌ. వెయిట్ చేస్తున్నా, చూద్దామా. చూడు అన్నాడు అంటే కాన్ఫిడెంట్ గానే చెప్పాడు చూడు. ఓకే. సో నీ ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఎంట్రీ నేను ఫస్ట్ హెచ్ఎంటీవీలో యాంకరింగ్ చేశాను. అవునా? అక్కడ ఒక లిటిల్ స్టార్ షో అని సమ్ స్టార్ కిడ్స్ని, టాలెంటెడ్ కిడ్స్ని ఇంటర్వ్యూ చేసి స్టూడియో బేస్డ్ కూడా షో చేశాము. ఆఫ్టర్ దట్ నాకు ప్రభాకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ముద్దు బిడ్డ కలెక్షన్స్. అప్పుడు ఆల్మోస్ట్ అంతా ఓకే, రేపు షూట్ అన్నారు, సడన్గా క్యాన్సిల్ చేసేసారు. నాకు తెలియలేదు, అరే రేపే షూట్ అన్నారు, మరి ఎందుకు క్యాన్సిల్ చేశారు అని. ఐ వాజ్ లైక్ బిట్ అప్సెట్, ఎందుకు అలా జరిగింది అని. మళ్ళీ ప్రభాకర్ సరే కాల్ చేసి, ఐ మీన్ సమ్ ఛానల్ ప్రాబ్లమ్, విల్ లెట్ యూ నో అగైన్, మన ప్రాజెక్ట్ ఉంది ఇంకొకటి అనేసి. మా టీవీలో అన్నా చెల్లెలు సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు జనరేషన్ చేంజ్కి నన్ను సెకండ్ సిస్టర్గా తీసుకున్నారు. నెగిటివ్ షేడ్, ఐ మీన్ ఫస్ట్ టైమే నెగిటివ్ షేడ్ చేశారు నాకు. ఐ మీన్ లైక్ నెగిటివ్ కొంచెం ఇబ్బందే, బట్ ఐ లవ్ దట్. బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి. అలా నా ఎంట్రీ స్టార్ట్ అయింది అన్నా చెల్లెల నుంచి. అప్పుడు ఎంత నీ ఏజ్? అప్పుడు 19 years ఐ గెస్, 18-19. అవునా? ఓకే. నో 19 years అప్పటికి. అయితే అన్నా చెల్లెలు చేస్తున్నాము. దాని తర్వాత మన పెళ్లినాటి ప్రమాణాలు, దట్ వాజ్ రియలీ బ్రేక్ ఫర్ మీ. యునో ఇప్పటికీ నన్ను లాస్యా అండ్ ఈ మధ్య జాను అని పిలుస్తున్నారు బికాస్ ఆఫ్ దట్ శశిరేఖ పన్యం. అప్పటి వరకు కూడా ఇంకా ఇప్పటికీ కూడా నన్ను కొంతమంది లాస్యా అభి లాస్యా అంటూనే ఉంటారు. అందరికీ ఆ క్యారెక్టర్స్ అలా ఇష్టపడ్డారు, ఆ బావ క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు, లాస్యా మీరు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేయండి అనేసి. దట్ వాజ్ రియలీ బ్రేక్ ఫర్ మీ అనమాట. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్గా చాలా సీరియల్స్ అన్నీ బిజీగా అయిపోయాయి. లైక్ అభిషేకం, వరుధిని పరిణయం చాలా చేశాను. ఇంకా అన్ని ఛానల్స్ ఆల్మోస్ట్ ఈటీవీ, జెమినీ, మా టీవీ, జీ తెలుగు 4 ఛానల్స్లో అన్ని ఒక 2 సీరియల్స్లో చేసేసాను. ఓకే. సో పెళ్లి తర్వాత బ్రేకా, లైక్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రేకా? నో యాక్చువల్లీ పెళ్లి తర్వాత కూడా నేను జెమినీలో ఆడువారి మాటలకి అండ్ రాధా గోపాలం మన ప్రాజెక్ట్ అవి కూడా చేస్తున్నాను. ఈ మధ్య మేము యుఎస్ వెళ్ళక ముందు బ్రేక్ తీసుకొని వెళ్ళి ఇంకా వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్ బ్రేక్లోనే ఉన్నాను. అంటే ఇంకా నాకు ఆప్షన్ లేకుండే చేసే, అంటే ఓపిక లేకుండే బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్. సో ఇంకెందుకు ఒకేసారి మళ్ళీ రీఎంట్రీ ఇద్దామనేసి బ్రేక్ ఇప్పుడు. ఓకే. కానీ నీ ఫ్యామిలీకి ఇండస్ట్రీకి సంబంధం లేదు కదా? నో. ఎలా వచ్చింది అసలు దీంట్లోకి? ఎలా వచ్చావు? టాకెటివ్నెస్ తోనే. ఐ మీన్ ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలి, బోర్ కొడుతుందని ఊరికే వర్క్షాప్కి వెళ్ళాను. యాంకరింగ్ వర్క్షాప్కి వెళ్తే అనుకోకుండా హెచ్ఎంటీ వాళ్ళు ఒకరోజు స్క్రీన్ టెస్ట్కి వస్తే దే కాట్ మీ సెలెక్టెడ్ అనమాట. అయితే నాకు కొత్తగా అనిపించింది, నన్ను సెలెక్ట్ చేశారా ఓకే అనేసి. సరే ఫస్ట్ డే షూటింగ్ కొంచెం ఇబ్బందిగా కంగారుగా జరిగింది. ఆఫ్టర్ దట్ దే మౌల్డెడ్ మీ, ఇలా చేయాలి, ఇలా చెప్పాలి, ఇలా ఉంటాయి అన్నీ, ఇది లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నేను చాలా స్కేర్డ్గా ఉన్నాను అప్పుడు. దే ఎక్స్ప్లెయిన్ మీ ఇలా ఉంటుందంటే ఓకే ఇంతేనా అనేసి, ఓకే యాంకరింగే కాబట్టి మాట్లాడడమే కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ చేసేసి దాన్ని అలా స్టార్ట్ అయింది టాకెటివ్నెస్తోనే. ఓకే. సో ఇప్పుడు మీ కంప్లీట్ మీది సినిమా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు కదా, మొత్తం యాక్టింగ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ సైడ్ అందరం మీన్స్ ఆల్ ఆర్ లైక్ ఇన్ ఇండస్ట్రీ ఉంది. ఓకే. మీ మదర్ కూడా ఇండస్ట్రీ అని విన్నాను. యా. మీ సిస్టర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అని విన్నాను. ఓ వావ్, సూపర్. వాట్స్ యువర్ మదర్? మా మదర్ నేమ్ వచ్చి ఉషా. ఓకే. తను హెయిర్ డ్రెస్సర్. ఇప్పటి వరకు 340 ఫిల్మ్స్ పైన వర్క్ చేసింది. చాలా మూవీస్ హెయిర్ స్టైలింగ్ చేశారు. ఓల్డ్ శ్రీదేవి గారి నుంచి రీసెంట్ శ్రీదేవి వరకు అందరికి కవర్ చేశారు. రెగ్యులర్ గా పురి గారి బ్యానర్స్, సురేష్ ప్రొడక్షన్స్, ఈవీవి ప్రొడక్షన్స్ మమ్మీ రెగ్యులర్ చూసుకున్నది. సూపర్. సో లాస్ట్ ఒక 2-3 years నుంచి కొంచెం తగ్గించేసి మమ్మీ బొటిక్ పెట్టుకున్నారు. మమ్మీ అసలు ఖాళీ ఉంటే టైం పాస్ అవ్వదని చెప్పి బొటిక్ తీసేసుకొని, డాడీ కూడా వన్స్ అపాన్ టైం ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర చేశారు అసోసియేట్గా. తర్వాత డాడీకి ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత తగ్గించేశారు.
బట్ ఆల్సో ఛానల్ డాడీ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు, యాక్టింగ్, డైరెక్షన్. డాడీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు కూడా ఇంకా ఉన్నారు మంచి పొజిషన్స్లో. ఇంకా చెల్లి నేను అంటే చిన్నప్పుడు చాలా చేశాను సీరియల్స్. రాజమౌళి గారిది శాంతినివాసం ఈటీవీలో, ఇంకా చెల్లి కట్టల ద్వారా సినిమా కలిసిందాన్ రా. నువ్వేదో సినిమా చేసావు అవారగాడు అలీతో. నేను చూస్తాను నువ్వేనా ఓకే ఓకే అని. చాలా ఉన్నాయి. వీళ్ళు తినకంటే కూడా వీళ్ళ సిస్టర్ ఎక్కువ మూవీస్ లో యాక్ట్ చేశారు చిన్నప్పుడు. కలిసి ఉందాం రా అండ్ కలుసుకోవాలని చాలా మూవీస్ లో చేశారు. ఈయన భయపడే వాళ్ళంట మా అత్తయ్య చెప్తారు. అప్పట్లో నాకు ఎప్పుడు ఇటు సైడ్ నుంచి చూడడం ఇష్టం. నీ వైపు కూడా చెప్పు. లేదు నాకు కెమెరా అక్కడ దాకా వెళ్ళి నేను చేస్తా అని చెప్పి అక్కడ చూసి నేను చేయను మమ్మీ అని ఇంటికి వచ్చేసేవాడంట. మా అత్తయ్య అదే అంటారు, చిన్నప్పుడు అసలు చేయలేదు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మొన్న మన ప్రాజెక్ట్ కోసం అని నేను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాను, చేద్దాం. ఇప్పుడంటే ఇంకా వేరే కూడా చూసుకొని రావాలి కదా, సడన్ గా అంతే కుదరలేదని. బట్ మాక్సిమం ఎక్కువ డైరెక్షన్ ఇంట్రెస్టే యాక్టింగ్ కంటే శివాకి. యా ఐ హర్డ్ మీకు మంచి ర్యాప్ ఉందని పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో. యా నేను లిటరల్గా ఒక దేశముందు ఫస్ట్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది. ఓకే. అంటే ఆ టైంలో నిజం చెప్పాలంటే ఇంటర్ బ్యాక్లాగ్ ఉంది. సో అది ప్రిపేర్ అవుతూ నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుంటాను. నాకు అది కూడా వీక్లీ 2-3 డేస్ 3 టైమ్సే ఉండేది క్లాసెస్. అది కూడా హార్డ్లీ 2 hours. మెయిన్ వైల్ ఏం చేస్తాను అంటే పూరి గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చేరా అని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉంది కదా సరే ఈ మధ్య ఖాళీగానికి వచ్చాను. దేశంలో ఫస్ట్ అలా స్టార్ట్ చేశాను. దాని తర్వాత గ్యాప్ వచ్చింది. అనుకోకుండా ఏదో పార్టీలో ఇలానే ఒకరు సెలెక్ట్ చేసి బలవంతం చేస్తే ఒక మూవీకి లీడ్లో చేశాను. ఒకటి అలా 2-3 అయింది. తమిళ్ అండ్ తెలుగు ఒకటి చేశాను. సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ తీసేసుకున్నాను. దానికన్నా నాకు ఎక్కువ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ వచ్చేసి పూరి గారి దగ్గర బిజినెస్ మ్యాన్ నుంచి కంటిన్యూస్గా చేశాను మన హార్ట్ అటాక్. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర జాయిన్. ఎఫ్బీలో చూసాను మీది రాము ఫొటోస్ కలిపి చాలా. ఆ షూట్లోనే ఆయన సార్ నాకు ఒక 2 hours వర్క్ ఉంది అంటే అర్జెంట్ అంటే ఉన్నాను. వెళ్ళాను, ఫోన్ చేస్తూ ఉన్నాను. ఆయన సార్ వస్తున్నాను అని చెప్పి వచ్చేసాను. అంత అర్జెంట్ పని ఎక్కడ వెళ్ళిపోయావు, రేపు షూట్ ఉంది కదా అంటే పెళ్లి చేసుకొని వచ్చాను. నేను మీట్ అయ్యాను ఆయనని మీట్ అయ్యే వరకు నాకు ఒక ఇంప్రెషన్ ఉండేది, రామ్ గోపాల్ వర్మ అమ్మో హీస్ సంథింగ్ యాంటిక్ కదా అందరికి. సో నేను ఎప్పుడు ఏడ్పిస్తూ ఉంటా, అమ్మో ఆయన దగ్గర వర్క్ చేయాలంటే అబ్బా అనుకుంటూ ఉంటాను. అయితే ఈ మ్యాటర్ చెప్పాక ఒకసారి నేను నార్మల్గా వెళ్ళాను సెట్కి. అప్పుడు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడాక అసలు మన ఒపీనియన్ మార్చుకుంటాం. ఇట్స్ లైక్ వెరీ కూల్, జెన్యూన్, ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడిస్తారు. ఇట్స్ లైక్ అది నచ్చింది నాకు. అండ్ మా పెళ్ళికి రాలేకపోయాను ఆయన యాక్చువల్లీ ముంబైలో ఉండి. జేడీ సార్ ఆల్సో, జేడీ సార్ సపోర్ట్ తోనే నేను యాక్చువల్లీ శివ ఇంట్లో నుంచి వచ్చేసే ధైర్యం చేయగలిగాను. ఆ టైంలో రియల్లీ హీ హెల్ప్ పెళ్లి అంటే ఎందుకు అని నైస్ బాగుంది మీ కపుల్ అని నేను ఫస్ట్ టైం షాక్. ఆయన అన్నడం లేదని చెప్పి మళ్ళీ సార్ నిజమేనా నిజం. మేము కలిసి వెళ్ళి ఇన్వైట్ చేసాం. జేడీ సార్ కూడా అసలు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్, నాకే సపోర్ట్. ఇప్పటికీ మెసేజ్ చేస్తారు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూసుకుంటా అనేసి అని అంటారు. ఈవెన్ హీ వాజ్ లైక్ మీ మమ్మీతో నేనైనా మాట్లాడినా అని అడిగారు చాలా మంది. మేము మాట్లాడి కన్విన్స్ చేస్తాం. ఇట్స్ ఓకే, వద్దు నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అనేసి అని అన్నారు. ఇప్పటికీ సార్ టచ్లోనే ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎప్పుడైనా మేము అటు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాం అంతే. ఇట్స్ లైక్ వెరీ కూల్ పర్సన్. నేను వద్దా నేను సినిమా చేసుకోవాలి. పాత పిల్లమేనా నీకు దాంతో ఏంట్రా మతలబ్, లైక్ యునో యూ విల్ బి ద డైరెక్టర్, ఐ విల్ బి ద ఆర్టిస్ట్. నో ఆ హీరో పిక్ చూసే నేను పడిపోయానండి ఫేస్బుక్ లో. అదే యాక్చువల్లీ అక్కడ జరిగిందనమాట. తప్ప అలా ఆ మాయా, ఆ మ్యాజిక్, అది ఏంటి నాకు ఇన్ఫాచ్యుయేషన్, లవ్, అట్రాక్షన్ అప్పుడు తెలీదు. లొకేషన్ వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? నీ పెళ్ళైన తర్వాత చేసిన సీరియల్స్ లో వాళ్ళు కూడా చెప్పారు. టాక్ ఇండస్ట్రీ టాక్. ఎవరు నా గురించి ఇలా టాక్ చేశారు?